హలో. ప్రైజ్లాడండి. నేను యాక్టర్ రాజుని మాట్లాడుతున్నాను సార్. ఎవరు? నేను యాక్టర్ రాజుని మాట్లాడుతున్నాను సార్. యాక్టర్ రాజు, చెప్పండి రాజు. సార్ బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. సార్ మీతో నేను 3 విషయాలు మాట్లాడతాను సార్, అవకాశంగా మీరు పెద్దలు. చెప్పండి. 3 విషయాలు. నేను చెప్పండి. నేను ప్రేయర్కి రెడీ వెళ్ళి, శనివారం కదా, ఉదయం నుంచి ఏం చేసి ఉదయం చేయాల్సింది. పర్వాలేదు. నేను తొందరగా ముగిస్తా. ఇప్పుడు ఒకటేంటంటే, వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే నా పేరు పెట్టి బూతులు తిట్టి వీడియో పెట్టారు ఒకటి సార్. చెప్పండి, మీరు చెప్పాలి. 2, ప్రవీణ్ తగడాల్ గారి విషయంలో మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ హిందువులే చేశారు, ఆర్ఎస్ఎస్ చేసింది, హిందూ వ్యక్తులు చేశారని మీరు ఆరోపణలు చేశారు. 2 ఒకటి, ఆ హిందూ అని ఎవడన్నా నేను చెప్పానని చెప్తే, నేను హిందూ అని చెప్పొచ్చు, చెప్పుతో కొడతా వాడిని ఎవడైనా. నేను హిందూ అనే పదాన్ని వాడానా? ఆర్ఎస్ఎస్ బీజేపీ అంట హిందూ అనే పదం నేను వాడానని ఎవడు చెప్పిన వాడికి చెప్పు మొఖాన్ని కద్ది పెంట పూసి కొడతా వాడిని. చెప్పు తీసుకొని కొడతా వాడిని. ఏ చెప్పుతో కొడతాను నాకు తెలియదు, కానీ మొత్తానికి ఎదురు నేను చెప్పేదేనండి. వినవయ్యా, నీవు చెప్పేది నేనేది ఏంది? సోది నీ సోది నేనేది ఏంది? ఎవడు నువ్వు చెప్తా? నువ్వు అసలు నువ్వు హిందువు అని ఎందుకు తెస్తావు? నువ్వు హిందువా? నువ్వు హిందువు కాదు. నిజమైన హైందువులు భారతదేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళు నిజమైన హైందువులు. ఎక్కడో వలస వచ్చిన వాళ్ళు నువ్వు పెట్టి హిందువు అని చెప్తావే. నిజంగా మీకు హిందువుల మీద ప్రేమ ఉంటే, మీకు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారా? ఇంటికి ఒక 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? హిందూ కుటుంబాల్లో ఉన్న పేదవారికి పెళ్లిళ్ళు చేస్తారా? హిందూ కుటుంబానికి ఉద్యోగం ఇస్తారా? హిందూ కుటుంబానికి పొలాలు ఇప్పించండి. హిందూ కుటుంబాన్ని వాళ్ళని కొంచెం ఆర్థికంగా బలపరచండి. మీరు హిందూ అని ముసుగులో డబ్బులు వసూలు చేసుకునే బ్యాచ్ మీరు. నేను చెప్తున్నా బహిరంగ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, నిజంగా హైందవుల మీద ప్రేమ ఉంటే, వాళ్ళకి హైందవుల మీద ప్రేమ ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి 5 ఎకరాల పొలం, హైందవ కుటుంబంలో ఉన్న పేద ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయమనండి. ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమనండి. ప్రతి కుటుంబానికి అవసరమైన విద్య, వైద్య, ఆరోగ్యానికి సంబంధించి మొత్తం సమకూర్చమనండి. అప్పుడు నిజమైన హైందవులని మేము ఒప్పుకుంటాం. మీరు నిజంగా హైందవ పక్షపాతాలను ఒప్పుకుంటాం. నిజమైన హైందువులు పక్కన పడేసి వాళ్ళకి ఒక పూట కూడా భోజనం పెట్టరు మీరు. ఒక వస్త్రం కూడా ఇవ్వరు మీరు. వాళ్ళకి ఒక సెంటు స్థలం ఇవ్వరు, ఒక ఇల్లు కట్టించరు, వాళ్ళ పిల్లల ఫీజులు చూడరు, వాళ్ళకి అవసరాలు చూడరు. ఎంతమంది నిజమైన హైందవులు అప్పుల్లో ఉండి, ఎంతమంది నిజమైన హైందవులు రైతులు అప్పుల్లో ఉండి, ఎంతమంది నిజమైన హైందవులు డ్వాక్రా మహిళలు అప్పుల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అలా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి మీరు హైందవులని ముసుగులో ఉన్నారు కదా, మేము హైందవ ఉద్ధరించే వాళ్ళు అన్నారు కదా, మీ పార్టీలో మీ సంస్థలో ఆదుకోండి. మీరు ఆదుకున్న తర్వాత చెప్పండి. మీరు హైందవులను ఆదుకునే వాళ్ళు కాదు, హైందవులను అడ్డం పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు, హైందవులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాళ్ళు, హైందవులను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు, హైందవులను అడ్డం పెట్టుకొని సంపాదన చేసుకొని ఏ కాడికి మీరు కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి బతికేవాళ్ళు. మీరు హైందవులను వాడతారే. హైందవులు ఎక్కడన్నారు? నువ్వు నిజం చెబుతున్నాను, సవాల్ చేస్తున్నా. ఎవడైనా వాడు మనిషిగా జన్మించుంటే నిజమైన నా హైందవ సమాజానికి సహాయం చేయండి. నిజమైన హైందవ సమాజానికి సహాయం చేయండి. ఇదిగో హైందవుల యువకుల్ని మతాల పేరు రెచ్చగొట్టి వాళ్ళని నాశనం చేసి వాళ్ళు జైలుకి పంపటం, వాళ్ళని తీవ్రవాదులుగా, ఉగ్రవాదులు, మత ఉగ్ర తీవ్రవాదులు తయారు చేయడం కాదు. నిజంగా మీ అందరికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి హైందవ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించండి. మీకు నిజంగా హైందవుల మీద ప్రేమ ఉంటే, నేను చెబుతున్న బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ, ఈ మతాల పేరుతో డబ్బులు అడుక్కునే బ్యాచ్ మీ వాళ్ళు ఎవరైనా సరే, హైందవుల మీద నిజంగా ప్రేమ ఉంటే పేద హైందవుల కుటుంబానికి ఒక ఉద్యోగం ఇప్పించండి. పేద హైందవ కుటుంబాలకు ఒక 5 ఎకరాల పొలం ఇప్పించండి. పేద హైందవుల కుటుంబానికి 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించండి. పేద హైందవ కుటుంబంలో ఉన్న అమాయకమైన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కానీ, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయండి. పేద హైందవ కుటుంబాలు ఎంతో మంది అన్యాయాలకు గురయ్యారు, వారికి లీగల్ గా ఒక సెల్ ఏర్పాటు చేసి న్యాయ సహాయం అందించండి. పేద హైందవ కుటుంబస్తులు మగపిల్లలైనా ఆడపిల్లలైనా చదువుకోవడానికి ఉచిత విద్యను అందించండి. వాళ్ళకి సామాజిక సేవ కార్యక్రమం చేయండి. ఇవి
చేసిన తర్వాత చెప్పండి మేము హైందవ వాదులు అని. ఇవేమి చేయకుండా వాళ్ళని అడ్డం పెట్టుకుని అడుక్కుని బ్రతికే బ్యాచ్ మీరు. రోడ్లెంబటి, వీధులెంబటి, బజార్లెంబటి ఎక్కడ మత చిల్లర వేస్తారా అని అడుక్కునే బ్యాచ్ మీరు వచ్చి వాళ్ళు హైందవ ఉద్ధారకులు అంటారా? హైందవులు ఉద్ధరిస్తారంట. నా హైందవ సమాజం మేలుకుంది, నా హైందవ భారత సమాజం మేలుకుంది, ఇక మీ ఆటలు సాగవు, మీ పప్పులు ఉడకవు, మీలాంటి మతోన్మాద ఊర కుక్కల్ని నా హైందవ సమాజం తన్ని తరుగుతుంది, మా హైందవ జాతి మేలుకుంది, నా హైందవ జాతి మేలుకుంది, మొన్నట్లాగా ఇప్పటిలాగా లేదు, నా హైందవ జాతి మేలుకొని పిచ్చిగా వాగే మీలాంటి వాళ్ళందరూ చెప్పుతో కొడుతుంది. నేను చెబుతున్నాను, హైందవులు ఎంతో మంది అనారోగ్యాల పాలై హాస్పిటల్ చూపించుకోలే స్థోమతల్లో ఉన్నారు. వాళ్ళకి ఆ వైద్యం చేయించుకోవడానికి మీ మత సంబంధులు, కుల సంబంధులు ఎవరైనా రూపాయి ఇచ్చాడా? ఏ రోజున పిల్లికి భిక్షం పెట్టారా? తాకి ఒక మెతుకు రాల్చారా? అది ఎవరికన్నా మీ బతుకులు బతికేది హైందవుల మీద, పేరు వాడేది హైందవుల మీద, అడ్డం పెట్టుకునేది హైందవుల మీద, ఓట్లు వేయించుకునేది హైందవుల ఓట్లు, వాడుకునేది హైందవుల్ని. కానీ పేద హైందవ కుటుంబానికి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పటి వరకు మీ పార్టీలు, మీ ప్రభుత్వాలు, మీ సంస్థలు ఇచ్చాయా? పేద హైందవ కుటుంబంలో పేద ఆడపిల్లలకు మీ పార్టీలు, మీ ప్రభుత్వాలు లేదా మీ కుల మత సంఘాలు పెళ్లిళ్ళు చేశాయా? పేద హైందవ కుటుంబాల్లో ఉన్న ఎంతో మంది అప్పులు ఉన్న ఆత్మహత్య చేసుకున్నాం అనుకుంటే అలాంటి వాళ్ళు అప్పులు తీర్చడానికి మీ కుల మత పార్టీ సంస్థలు వచ్చాయా? పేద హైందవ కుటుంబాలు ఎంతో మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు లేకుండా ఉన్నారు డబ్బులు ఆర్థిక సమస్యలు బట్టి. అలాంటి వారికి ఆర్థిక సహాయం చేసి పెళ్లిళ్ళు చేశారా? పేద హైందవ కుటుంబాల్లో వ్యవసాయం చేసుకోవడానికి మీ వంతుగా 5 ఎకరాలు మాగానో 3 ఎకరాలు మెట్ట భూమినో ఇప్పించాయా మీ మత కుల సంస్థలు, సంఘాలు? ఇప్పుడు ఇంతవరకు మీరు చేయలేదంటే మీరు హైందవులను అద్దం పెట్టుకుని బతుకుతున్న, హైందవులను అద్దం పెట్టుకుని బతుకుతున్న, హైందవులను మోసం చేస్తున్న దుర్మార్గులు దేవుని ద్రోహాలు అనడానికి ఏ మాత్రం సందేహం లేదని ఇందు మూలం రొక్కి ఒక్కనే చెబుతున్నా. నువ్వు హైందవు అంటే హైందవు, నువ్వెవరు హైందవు అంటానికి? నా భారతదేశంలో ఉన్న నిజమైన హైందవులు రా, వలస వచ్చి నా హైందవ జాతిని వాడుకొని వాళ్ళకి ఒక పిల్లికి భిక్షం కూడా పెట్టని, కాకి మెతుకు కూడా రాల్చని, ఒక మొద్దు కూడా ఎప్పుడు పెట్టని ముంగీసి మొహం వల్లారా, విడిచేసిన ఎదవల్లారా, అంట్ల ఎదవల్లారా, ఒక్క రోజుని మీ బతుకుని సహాయం చేశారంట, ఒక్క రోజున ఒక్కరికి హెల్ప్ చేశారంట. మీ బతుకులు బైబిల్ను దూషించడం, క్రైస్తవులను దూషించడం, హైందవులను దూషించడం, ముస్లింలను దూషించడం, యేసు ప్రభువును దూషించడం, అదే రాజ్యాంగాన్ని అతిక్రమించడం, చట్టాన్ని గౌరవించడం తెలియని చేతగాని అద్దమల్లారా, బజారులు అమ్మడి తిరుగుతా, విచ్చలవిడిగా తిరుగుతా, పిచ్చి వేషాలు వేస్తా నా జాతి పరువులు తీస్తున్నారా? జాతి లేని పనికి మన దద్దమ్మ నువ్వు అంటా, నువ్వు అసలు నువ్వు నీ బతుకు, నువ్వు నీ మొహం, నీ పేరే యాక్టింగ్ రా. అడుక్కొని బతుకున్నారే, అడుక్కు నీకంటే కూడా ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎంతో మంది అమాయకులు అడుక్కొని నిజాయితీ బతుకుతున్నారా? నీకంటే కూడా ఎంతో మంది నిజమైన మనుషులు వాళ్ళు మనసాక్షిని కూడా చంపుకోకుండా నీకులాగా మతాల మీద ఇలా చేసి బతికి వాడు ఏడు వేసి మలమూత్రాలు ఆశపడి తిని తాగేవాళ్ళు కాకుండా రైల్వే స్టేషన్ లో, బస్ స్టేషన్ లో, పార్కుల్లో వారు నిజాయితీగా అడిగి తీసుకొని బతుకుతున్నారా? అలా బతకంటారా? పని ఇంట్లో జలన వాడా, ఇంట్లో భార్య ముందు జల్లో, తల్లి ముందు జల్లో, నీ కుటుంబం ముందు జల్లో, బజార్లో నిజమాడా నీ బ్యాచ్? నువ్వు ఎవడరా నువ్వు ఫోన్ చేసేది? ఎదవల్లారా మీ బతుకు ఎవడరా నువ్వు బాగు చేసేది? మీరు మీ బతుకు ఉన్న మోసం చేసే బతుకురా, మీరంతా చీటింగ్ చేసే బతుకురా, సమాజాన్ని నాశనం చేసే బ్రతుకురా, సమాజాల మధ్య శత్రుత్వాన్ని పెంచే బతుకురా, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు విడగొట్టి వాళ్ళందరినీ చంపడానికి కుట్ర చేసే బ్యాచ్ రా మీరు. నువ్వు మాట్లాడుతున్నావు యూజ్లెస్ లో చట్టం తెలియని అడ్డగాడిదా యూజ్లెస్ లో నువ్వు హైందవు అంటా? నేను చెబుతున్నా, నీ హైందవ సంస్థలు, హైందవ పార్టీలు, హైందవ నాయకులని పేరు పెట్టుకొని హైందవుల పేరు వాడుకుంటే మీరందరూ నిజంగా హైందవ కుటుంబాల పేదలు ఉన్నారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. ఆ కుటుంబాలు, పేద కుటుంబాలకి 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, ఆ పొలం ఇవ్వండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళ అప్పులు తీర్చండి, వాళ్ళని హాస్పిటల్ తీసుకుని బాగు చేయించండి, వాళ్ళకి అవసరాలు తీర్చండి. అలా తీర్చి చెప్పండి, మేము హైందవ ఉద్ధారకులమని చెప్పండి. అప్పుడు చెల్లిట్ చేస్తాను. అప్పుడు దాకా నువ్వు ఎన్ని సోది చెప్పినా, సొల్లు చెప్పినా, ఒరే మీకు రోడ్లు అమ్మడితే పిచ్చి కుక్కలకు అడ్డ గాడిదలకు సంబంధం తేడా ఉండదు. సింహాలు, ఏనుగులు వెళ్తా ఉంటాయి, ఇలాంటి పిల్ల కుక్కలు పిల్లులు మొడుగుతూ ఉంటాయి. దానిని పెద్దగా పట్టించుకునే అవస్కారం ఉండదని తెలియజేస్తారే. నీలాంటి లుచ్చాగాళ్ళు, ఒక సమాజానికి హానిపరులు. ఇప్పుడు దాకా నీతో మాట్లాడితే వేస్ట్ ఎదవల్లారా. మరి మా తల్లిని దూషించారు, అదే మరి మా తల్లిని దూషించారు, ఖురాను గ్రంథాన్ని దూషించారు. అరే మీరే భగవద్గీతను దూషించి క్రైస్తవుల మీద పెడతారా? అరే ఖురాను గ్రంథాన్ని దూషించారు, అల్లాహ్ వాడు
దూషించారు, మహమ్మద్ వారిని దూషించారు, యేసుప్రభు వారిని దూషించారు, బైబిల్ దూషించారు, మరియమ్మ తల్లి గారిని దూషించారు, అరే యెహోవా దేవుడు దూషించారు, పరిశుద్ధాత్మ దేవుడు దూషించారు, క్రైస్తవులు దూషించారు, పాస్టర్ భార్యను దూషించారు, అందరూ దూషించి మత విద్య రెచ్చగొడతానికి వచ్చి చివరికి మా చేతులు తల్లు గిలుతూ అల్లాడిపోతూ గద ఉనికిపోతూ అద్దగాడిద నీ అనకుండా లుచ్చాగాలకు చెప్పే, నీ అనకుండా లుచ్చాగాలకు చెప్పు, నీ అనకుండా బజారోళ్ళకి చెప్పురా, నీ అనకుండా పనికి మామూలు చెప్పు, అవతల వేస్తావు. అర్థమైందా? నువ్వు ఫోన్ కట్ చేయొద్దురా లుచ్చాగా, నువ్వు ఫోన్ కట్ చేయొద్దు లుచ్చాగా, రే ఫోన్ కట్ చేయొద్దురా, రే ఫోన్ కట్ చేయొద్దు చెప్తున్నా. నువ్వు సవాల్ చేస్తున్నా, నీ బహిరంగ సవాల్ చేస్తున్నా. నువ్వు నిజంగా హైందవ వాది అయితే ఇదిగో రారా, మా ఏరియాలో ఎంతమంది భేద హైందవులు ఉన్నారా, మా పొద్దురా ముస్లిం క్రైస్తవులు మాకు చేయొద్దు. నువ్వు హైందవ వాది అంటున్నావు కదరా, నా హైందవ సమాజానికి, నా హైందవ జాతికి, నా హైందవ కుటుంబానికి, నా హైందవ సహోదరులకి హెల్ప్ చేయండి రండిరా. మీ బతుకులు ఒక్కడన్నా పిల్లికి భిక్షం పెట్టారంటరా? మీకు తెలిసింది ఒకటే, అమాయకమైన యవనస్తులను లాక్కొని వాళ్ళకి మతం కులం అనే బేజాలు నాటి వాళ్ళని సమాజానికి హానిపరులుగా కంటకులుగా చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళు జైలుకి పంపి వాళ్ళ మీద వ్యాపారాలు చేస్తున్న లుచ్చాగాలరా మీరు. ఇలాంటి లుచ్చాగాల్ని ఎదుర్కొంటాం, ఎంతమంది వచ్చినా ఎదుర్కొంటాం. నువ్వు గుంపులుగా వస్తావో, మందలుగా వస్తావో, పందులుగా మారిపోయి వస్తావో, పిచ్చి కుక్కలాగా అరుచుకుంటూ వస్తావో, గాడిదలాగా మరుగుతూ వస్తావో, ఎట్లా వచ్చినా సరే యాత ఆరంభించాం. యాత ఆగదు, వేట ఆగదు. కత్తి వేట అయినా ఏ వేట అయినా చట్ట ప్రకారం రాజ్యాంగాన్ని కత్తితో, న్యాయస్థానాన్ని కత్తితో మేము ఒక్కొక్కరు చీల్చి చెండాడతామని ఎందుకు తెలియజేస్తూ, అరే నువ్వు చెబుతున్నా, నువ్వు ఒక్కసారన్నా సరే రే నువ్వు